హే గైస్, వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్. సో అయితే 2-3 డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే పెడతలేను కదా. సో ఎందుకు పెడతలేను అంటే రీజన్ వచ్చేసి నేను 2 కుక్క పిల్లలు తెచ్చుకున్నా అప్పుడు రాజు బ్రౌనీ. సో అవి ఏంటంటే బ్రౌనీ చిన్నపిల్ల అయితే అది చనిపోయింది ఒక 2 days కింద. సో అట్లానే వర్క్ కూడా ఫుల్ అయిపోయింది నాకు, అట్లా వీడియోస్ అయితే చేయలేకపోతున్నా 2 days నుంచి. సో ఈ 2 days నా కుక్క పిల్ల అయితే చనిపోయింది కదా. దాని తర్వాత మా బ్రౌనీ పెద్ద కుక్క, రాజు పెద్ద కుక్క ఉంటుంది కదా, అదైతే బాగా డల్ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు 2 కుక్క పిల్లలు ఆడుకుంటుండే కదా, దాని తర్వాత ఈ 2 మంచిగా ఆడుకుంటుండే, తింటుండే, మంచిగా ఎంజాయ్ చేస్తుండే కదా. అది చనిపోయిన కాంచి ఇక రాజుగారు అయితే మొత్తం ఫుల్ బాధపడుతుండు. రాజు విన్ని రే రాజు రాజుగా సో వీడైతే ఇక రోజు బాధపడుకుంటా ఊకే ఈ మల్లె చెట్లు ఉన్నాయి కదా, ఈ మల్లె చెట్ల కాడ, ఆ గేట్ కాడ రోజు ఆడుకుంటుండే. ఇక ఆ బ్రౌనీ గారు చనిపోయాక ఇక వీడు రోజు బాధపడుకుంటా అటే ఇక మల్లె చెట్ల కాడ, గేట్ కాడ అన్నీ చూస్తుండు. అన్నీ ఇక వస్తాడు ఆడుకుంటుందేమో అని చూస్తుంది, కానీ అది దాని తెలియదు కదా బ్రౌనీ చనిపోయిందని. ఇక బాధపడుతారు. మాకు కూడా జర తట్టుకో, అది ఎందుకో ఇన్ని రోజులు ఆడుకొని ఒక్కసారి ఎవరైనా మేము లోపల రాగానే ఉరికొచ్చేది మా మీకు మంచిగా ఆడుకోనికి. సో అది లేకపోయేసరికి మాకే బాధ అవుతుంది. దానికి ఎంత బాధ అవుతుంది, తింటలేదు సరిగా. రోజు నార్మల్గా చికెన్ తీసుకొచ్చాము, అయితే వేస్టేజ్ ఉంటుంది కదా చికెన్, అది తీసుకొచ్చి దానికి వేసినాం, కానీ అది తిన్నది. దాని తర్వాత ఇట్లానే కక్కింది. ఇక 3 days నుంచి ఏం తినలేదు, ప్లస్ మళ్ళా వామిటింగ్స్, మోషన్ పోతాల నుంచి బ్లీడింగ్ రావడం, అట్లా నేను నెగ్లెక్ట్ చేసేసాను, పట్టించుకోలేదు. నెగ్లెక్ట్ చేయడం వల్ల నా తప్పే, నా వల్లనే చనిపోయింది. ఇక అది నాకు బాగా అవుతుంది. చూడు రాజుగారు, చూడు రాజు. అరే రాజు, రాజు ఆ గేట్ కల్లే చూస్తుంది, ఇదే బాధపడుతుంది. సో చనిపోయిన బ్రౌనీ గారిని అయితే మా గోడ పక్కనే ఏమంటారు బొంద చేసి అందులో బాధ పెట్టేసినాం. అది కూడా చూపిస్తా ఒకసారి. ఇగో ఈ గోడ పక్కనే. చలో మేమైతే బ్రౌనీని బొంద పెట్టాం కదా, సో అక్కడికి అయితే వెళ్తున్నాం. పోదామా విన్ని? పోదామా? ఏడికి పోదాం? రాక్సీయా? అది మన పాత డాగ్ బ్రౌనీ. బ్రౌనీ లేదు, చనిపోయిందిగా బ్రౌనీ. కాడికి వెళ్తాం, చనిపోయిన దగ్గర బొంద పెట్టిన కాడికా? సరే ఇగో ఇది చూడ్రి రాజు. అది అయితే చాలా డల్ అయిపోయింది. ఇంకా అది దాని ఊకే గేట్ కల్లే చూడడం, అది వస్తుంది ఇంకా చూస్తుంది వస్తుందేమో అని. సో మేమైతే బొంద పెట్టాం కదా బ్రౌనీని, అక్కడికైతే చూపిస్తా మీకు. సో ఇదే మా ఇల్లు, ఇంటికి వచ్చి పక్కన గోడ. ఇక్కడనే బొంద పెట్టింది. ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ తలక ఇది ఇక్కడ బొంద పెట్టేసిన మేము. గోడ పక్కనే
దా పోదాం గైస్. మీరు కూడా ఎవరైనా డాగ్స్ పెంచుకుంటారు కదా, ఇట్లా రా చికెన్ అయితే పెట్టకండి. అంటే తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇట్లా ఏం వండకుండా దాన్ని అయితే పెట్టకండి రా చికెన్. ఎందుకంటే చికెన్స్లో కూడా ఏమైనా ఏమంటారు ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి, ప్లస్ మళ్ళీ రోగాలు అవి ఇవి వస్తున్నాయి అన్నారు కదా కోళ్ళకు కూడా. సో అట్లా ఏంటంటే కొంచెం నీట్గా పెట్టకండి రా చికెన్. ఇంకా ఉడకబెట్టండి, ఏదో ఒకటి పెట్టండి సరేనా. ఈ 2 days నుంచి వీడియోస్ పెట్టకపో రీజన్ అయితే ఇదే. అటు ఫుల్ వర్క్ అయిపోయింది, ప్లస్ నా కుక్క పిల్ల బ్రౌనీ గడ్ అయితే చనిపోయిండు. సో వీడియోస్ అయితే పెట్టలేకపోయినాం. ఆ రాజుగాడు అయితే ఒకటే దోలాడుతుండు, కానీ దానికి తెలియదు, బాధపడుతుంది అది. రాజు ఇట్రా. ఏయ్ వాళ్ళైతే అక్కడనే ఆడుకుంటారు అదే ప్లేస్. సో వాళ్ళది ఇక బాగా ఏం చెప్పాలో కూడా అర్థం అవుతలేదు గాయస్. ఇది అయితే రీజన్ అయ్యిందో 2 days 3 days నుంచి వీడియోస్ చేయకపోవడానికి. సో వస్తూనే ఉంటాయి కాబట్టి కొంచెం వర్క్ పర్పస్, ఇంకా వర్క్ ఎక్కువ అయిపోయింది. సో అట్లా అయితే వీడియోస్ అయితే తీయలేకపోతున్నా గాయస్. ఆ వీడియో ప్లీజ్ మీ డాగ్స్ని అయితే జర మంచిగా చూసుకోండి. పెట్ లవర్స్ పెంచుకోవాలనుకుంటేనే పెంచుకోండి తప్ప ఏదో తెచ్చుకొని అడ్డగోలు పెంచుకొని అంత వద్దు ప్లీజ్. ఎందుకంటే మనం నెగ్లెక్ట్ చేస్తే చంపినట్టు అవుతుంది బ్రో, సరేనా. ప్లీజ్ మీరు కూడా డాగ్స్ పెంచుకోవాలనుకుంటేనే పెంచుకోండి తప్ప. విని మన సబ్స్క్రైబర్లకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా డాగ్స్ గురించి? ఏం చెప్తావు గైస్? ఓకేనా. రా చికెన్ అయితే అస్సలు పెట్టకండి. ఏదైనా ప్రాబ్లం వస్తే వెటనరీ హాస్పిటల్ తీసుకెళ్ళండి, చెక్ చేపియండి డాగ్స్కి కూడా సరేనా. ఇంజెక్షన్స్ వేపియండి. డోంట్ ఫర్గాట్. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మిస్ యూ బ్రౌనీ. చెప్పు మిస్ యూ బ్రౌనీ. మిస్ యూ బ్రౌనీ చెప్పు. మిస్ యూ బ్రౌనీ. బాయ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.